డైలీ టేస్ట్ ది డైలీ. ఫాదర్లోని ఓ సీన్లో దొరికిపోయామన్నా అంటే అయితే అందరూ దొరికిపోండి అంటారు చిరంజీవి. సమంతని చూస్తుంటే ఈ డైలాగే గుర్తొస్తుంది. ఇప్పుడు తన రిలేషన్ తెలిసేలా కావాలనే ఓపెన్ అవుతున్నారేమో, ఇక తాను సింగిల్ కాదని చెప్పడానికే ప్రయత్నిస్తున్నారేమో అనిపిస్తుంది ఈమె తీరు చూస్తుంటే. సేమ్ వీడియోతో మళ్ళీ ట్రెండ్ అవుతున్నారు శామ్. విడాకుల తర్వాత సమంత కాన్సంట్రేషన్ అంతా బాలీవుడ్ పైనే ఉంది. తెలుగు ఇండస్ట్రీకి రమ్మన్నా రావట్లేదు. పైగా సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్లు మాత్రమే చేస్తున్నారీమే. 2 ఏళ్ల కింద విజయ్ దేవరకొండ ఖుషీ సినిమాలో నటించాక తెలుగులో కనిపించడమే మానేశారు శామ్. ప్రస్తుతం ఈమెపై క్రేజీ రూమర్స్ వస్తున్నాయి. కొన్నేళ్లుగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమూరుతో సమంత డేట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ సిరీస్లను తెరకెక్కించిన దర్శకుల్లో రాజ్ ఒకరు, మరో దర్శకుడు డీకే. ఈ ఇద్దరు తెలుగువాళ్లు. కొన్ని రోజులుగా దర్శకుడు రాజ్ నిడుమూరుతో తరచూ జంటగా కనిపిస్తున్నారు సమంత. తాజాగా ఒకే జిమ్లో కలిసి కనిపించారు ఈ ఇద్దరు. ఆ మధ్య పార్టీలో, ఆ తర్వాత పికిల్ బాల్ స్పోర్ట్స్ ఈవెంట్, కామన్ ఫ్రెండ్స్ పార్టీ, తర్వాత తిరుమలలో, మొన్న మధ్య ఒకే కారులో కలిసే కనిపించారు రాజ్ సమంత. తాజాగా ముంబైలోని జిమ్ దగ్గర కలిసి కనిపించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది ఇప్పుడు. ప్రస్తుతం శామ్ నటిస్తున్న రక్త బ్రహ్మాండ్ తెరకెక్కిస్తున్నది రాజ్ డీకే ద్వయమే. ఇదంతా చూస్తుంటే తాను సింగిల్ కాదని శామ్ హింటిస్తున్నట్లే అనిపిస్తుంది.